నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము డివోర్స్కి షూట్ చేయటం, ఫోటో షూట్ గురించి ఒక వీడియో చేసాం. డివోర్స్ తీసుకునేటప్పుడు కూడా ఫోటో షూట్లకు వెళ్ళిపోతున్నాము, ఎటు పోతున్నాము అన్నట్లుగా. నాకు ఇంకొక విషయం ఒకటి అనిపించిందండి. ఎంత లక్షల్లో ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కదా. ఒక 2 నెలలు 3 నెలలు నెలలోపే సంవత్సరంలో విడిపోతున్నారు. ఈ ఖర్చుల పరిస్థితి ఏంటి రమగారు? ఎవరు భరించాలి? అది పెద్ద క్వశ్చన్ కదా, చాలా పెద్ద ప్రశ్న. తల్లిదండ్రులకు కదా రమ్మగారు ఇబ్బంది. ఇప్పుడు పిల్లల డివోర్సులు, పిల్లోడు విడిపోతాడు, పిల్లలు ఎంత బాధపడతారో, పేరెంట్స్ అంత నలిగిపోతారు జయ. ఆర్థికంగా, సామాజికంగా చెప్పలేరు. ఎంత ప్రెషరో, ఎంత బాధపడతారో చెప్పలేని బాధ. నేను కూడా అదే అనుకుంటాను జయ. ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి చేసాము. అవునవును. వాళ్ళు ఈ వెడ్డింగ్ షూట్, పెళ్లి కనుక ఆగిపోతే ఈ ఖర్చులు ఎవరు భరించాలి అని. ఇప్పుడు డివోర్స్ తీసుకుంటే ఖర్చులు ఎట్లా? డివోర్స్ తీసుకున్నారనుకో ఒక అమ్మాయి అబ్బాయి, ఆ అమ్మాయికి ఏమైనా ఆస్తులు కనుక ఇస్తే, కట్నం ఇస్తే కట్నం వెనక్కి ఇస్తారు కదా. మరి ఆస్తి స్వాస్తి ఏమైనా ఇస్తే అవి కూడా జనరల్గా ఆడపిల్లలకే ఇస్తారు, మగపిల్లాడికే. అంటే అల్లుడి పేరు మీద రిజిస్ట్రేషన్లు అవి చేయట్లేదు కదా ఇప్పుడు, ఆస్తులు వెనక్కి ఇస్తారు. బంగారాలు కూడా ఏవో కొన్ని రాబట్టుకోగలిగిన పిల్లలు జాగ్రత్తగా తమ దగ్గరే ఉంచుకుంటూ తెచ్చుకుంటారు వెనక్కి. ఈ పెళ్ళికి కనీసం 10 లక్షల నుంచి మొదలుపెట్టి ఎన్ని లక్షలు అవుతుందో జయ. పువ్వులు, ఫ్లవర్ డెకరేషను, మాకు అది వెనక్కి రాదు, మాకు ఇది వెనక్కి రాదు, మాకు అదేదో కావాలి, మాకు ఇదేదో కావాలి. ఫోటోగ్రఫీకే 5 లక్షల నుంచి మినిమం 5 lakhs. సపరేట్గా ఒక గ్రూపే వర్క్ చేస్తుంది రమ్మగారు. వర్క్ చేస్తుంది. అక్కడి ఈవెంట్ మేనేజ్మెంటు, మ్యారేజ్ ఈవెంట్ మేనేజ్మెంటు ఇవన్నీ చేయిస్తారు. తీరా వీళ్ళిద్దరూ సమస్య లేకుండా డివోర్స్ అవుతున్నాయని మనం అనలేం. సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి, కానీ సార్టబుల్ సమస్యలు. ఇద్దరు కూర్చుని, ఫ్యామిలీలు కూర్చుని సర్దుకోగలిగే సమస్యని ఓ డాక్టర్ ద్వారా సర్దుకోగలిగేదాన్ని కానీ, నలుగురు మాట్లాడి చేసుకోగలిగేదాన్ని కానీ సార్ట్అవుట్ చేసుకోవట్లే. తర్వాత ఈగోలకి పోయి, అలాగే ఇంట్లో పెద్దవాళ్లే అతిధోరణికి పోయి, కొన్ని కేసులు వింటాను జయ నేను. అంటే మన దగ్గరకు వచ్చిన కేసులని కాదు, జనరల్గా చుట్టాల్లో అక్కడ వింటా. అమ్మాయి అబ్బాయి ఇద్దరు బాగానే ఉంటారు, వాళ్ళ అమ్మతోటో, వాళ్ళ చెల్లెలతోటో, వాళ్ళ నాన్నతోటో సమస్య. ఇంకొన్ని కేసుల్లో ఆడపిల్ల తల్లిదండ్రుల సమస్య. అమ్మాయే కావాలి అతనికి, వాళ్ళ అమ్మ నాన్న పనికిరారు, వాళ్ళ మొహం కూడా చూడనివ్వడు, తల్లిదండ్రుల మొహాలు కూడా చూడకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళతో కలిసి ఉండకూడదు. వాళ్ళ అమ్మా నాన్న మొహం నాకు నచ్చదు, మీ అమ్మా నాన్న నాకు నచ్చరు అని చెప్పుకుంటున్నారు. అతివాగుళ్ళు వాక్కుంటూ ఉంటారు, పని బాట ఉండదు. ఇప్పుడు పిల్లలు అసలు ఎలా మాట్లాడుకుంటున్నారు, చెప్పేసుకుంటారు. మీ అమ్మ మొహం నాకు గిట్టదు, మీ నాన్న మొహం నాకు గిట్టదు, వాళ్ళకి మర్యాద లేదు, వాళ్ళకి అది లేదు, ఇది లేదు, నన్ను అల్లుడు గారని పిలవట్లేదు. ఇలాంటి పాయింట్లు బోర్డు ఉంటాయి. ఓపెన్ అవ్వటం అంటే అన్నీ అయిపోతారు. అవి సార్ట్ అవ్వవు, చావవు. కానీ చాలా కేసెస్ చూస్తారు కదా రమ్మగారు మీరు రెగ్యులర్గా. అన్నీ అంటే కొంచెం కూర్చొని మాట్లాడుకుంటే సార్ట్ అవుట్ చేసుకునే సమస్యలే గమనిస్తున్నారా? ఉంటాయి జయ. అవే ఇప్పుడు కొన్ని చిన్నతనం నుంచి ఒక బ్యాడ్ అట్మాస్ఫియర్లో పెరిగినటువంటి మగపిల్లలు, వాళ్ళ ప్రవర్తన సరిగ్గా ఉండదు, అన్నిటికీ కొడతారు, ప్రతిదానికి కొట్టేస్తారు. లేదా తాగుబోతనం, తిరిగిపోతనం. ఎంతమందో ఆడాళ్లతో స్నేహాలు, వైఫ్ను మనిషిగా కూడా పరిగణించరు. ఆమె డబ్బంతా లాగేసుకుంటారు. ఉద్యోగం చేస్తుంటే మొత్తం డబ్బంతా వాళ్ళే లాక్కుని 5-10 చేతిలో పెడతారు. వచ్చిన డబ్బునేమో ఎక్కడ తగలబెట్టేస్తారో పెళ్ళానికి చెప్పరు. అమ్మాయి జీతం తీసుకునేటప్పుడు అమ్మాయికి చెప్పాలని ఇంగితం పడరు. నీ డబ్బులు నువ్వేం చేస్తున్నావో చెప్పకపోగా ఆమె డబ్బు ఏం చేస్తున్నావో కూడా చెప్పడు. అదేమంటే చాలా తెలివిగా సేవ్ చేస్తే తెలివే, ఇంకోటి ఏముండదు. చాలా మంది అక్కడ ఇక్కడ పెట్టి డబ్బులు పోగొట్టేస్తారు చెయ్యి, అప్పుల పాలైపోతున్నారు. పైగా ఏంటంటే మన సమాజంలో ముందు నుంచి పురుషాధిక్య సమాజం మంది. అవునండి. మగవాళ్ళు ఏం చేసినా ఆడాళ్ళు అడగకూడదు, పతియే ప్రత్యక్ష దైవం అని దిగుమాలినవి అన్నీ విని మనం మగపిల్లలు వాటిని నమ్ముతారు, నేనే దీనికి ప్రత్యక్ష దైవాన్ని. అంతేగాని ఆ ప్రత్యక్ష దైవపు రోజుల్లో ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళని, దాన్ని రక్షించవలసిన 100% బాధ్యత మొగుడిదేనని గ్రహించరు. బయటకు పంపించి ఉద్యోగం చేయించాలి, కానీ దాని డబ్బులు ఏం చేస్తున్నావని మాత్రం నువ్వు చెప్పొద్దు, నిన్ను అడగొద్దు. అలాంటి ధోరణిలోనే ఉంటారు. ఇలాంటివి ఉన్నప్పుడు డివోర్స్ అయిపోతాయి జయ. సమస్యలు ఉన్నప్పుడు డివోర్సులు అవుతాయి. సంతానం కలగదు, లేదా ఏదో ఫిజికల్ థింగ్స్ సరిగ్గా కుదరవు, అవుతాయి, పర్వాలేదు. అలా కాకుండా వీళ్ళు ఆర్థికపరమైన వ్యవహారాల్లోనో, లేకపోతే యుగోలకు పోయో, వేటుకో చిన్న చిన్న మాటలు, అబ్బాయి నా మాట వినలేదని, లేదా నేను అడిగింది చేయలేదని, గిఫ్ట్లు ఇవ్వలేదని, సరిగ్గా ఉండట్లేదని, ఇలాంటి వాటితోటి మొదలుపెట్టి గొడవ పెంచేసుకుని డివోర్స్ అయ్యే వాళ్ళు కూడా కనపడుతున్నారు ఇప్పుడు.
పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఆ అబ్బాయికి వేరే ఎవరో ఉంటారు, ఎందుకు పెళ్లి చేసుకుంటాడో తెలియదు. ఈ అమ్మాయిలు కూడా వీళ్ళకి వేరే ఎవరో ఉంటారు, పెళ్లి చేసుకుంటారు, పెళ్ళయ్యాక డివోర్స్. ఖర్చులు రమ్మగారు. ఇప్పుడు ఈ ఖర్చు చూడు, ఈ అమ్మా నాన్న వీళ్ళు ఎంత భోజనాలకి ఎంత ఖర్చు పెడతారో, డెకరేషన్కి ఎంత ఖర్చు పెడతారో, పిల్లల బట్టలకి పిలుపులకి. వేధవ శుభలేఖలు మొన్న వచ్చింది, 5 కార్డులు ఉన్నాయి దాంట్లో, ఇంత పుస్తకం లాగా ఉంది, కాశీ మజిలీ పుస్తకం అంత పుస్తకం అది. దానికి 800 1000 పెట్టినట్టున్నారు కార్డుకి. ఈ వేలన్నీ దండగే కదా జయ. కలిసి ఉంటే సంతోషం, అసలు మాట్లాడుకునేదే లేదు. ఈ ఖర్చు అంతా కలిసి ఉండటానికి. ఇప్పుడు మన డాంబికానికో మన బడాయికో ప్రెస్టీజ్ ఇష్యూ ఇప్పుడు అయిపోయింది. తండ్రి ఏదో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడమ్మా, పెద్ద వ్యాపారం, పెద్ద కుటుంబం, గ్రాండ్గా చేయాలి. వాళ్ళ కజిన్స్ గ్రాండ్గా, వాళ్ళు అలా చేసుకున్నారు, నాకు ఇలా కావాలంటుంది పిల్ల. ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కావాలనుకుంటారా? వాళ్ళలాగా కాకూడదు, నాకు ఇంకా అద్భుతమైంది కావాలి, అదేదో కావాలి, నగలు ఎలాగో కావాలి. ఇవన్నీ ఆలోచించినప్పుడు నేను ఇతరులలాగా కాకూడదు, నేను సరిగ్గా ఉండాలి అని మాత్రం అనుకోరు. ఆఫ్టర్ మ్యారేజ్ అది ఆలోచించలేకపోతారు. పైగా కొంతమంది పేరెంట్స్ కూడా సర్దుకోపోతే మానేసేయమని వచ్చేసేయమని వచ్చేయమని పిలిచే తల్లుల్నే నేను డజన్లు చూసే జయ. ఆశ్చర్యంగా తల్లులే నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్ళిపోదాం అలాంటి. అంటే బహుశా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేయలేంది కూతుళ్ళతో చేయించాలని చూస్తారో ఏమిటో పాపం. అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు కాంటు పట్టే సిచ్యువేషన్ ఉంటుందండి, దాన్ని ఎవ్వరం కాదనం రమ్మగారు. అది కానీ సర్దుకునే విషయాలు ఉంటాయి, సార్ట్అవుట్ చేసుకునే అంశాలు ఉంటాయి, మాట్లాడుకోవట్లేదండి. దీని మీద అధరాపురపు మురళీకృష్ణ గారిని ఆయన ఒక కథ రాశారు చేయ. ఆ తెలుగు కథల అభిమానుల గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లో నేను వారి పర్మిషన్ అడిగి తీసుకునే ఈ కథ చెప్తాను ఒక సందర్భంలో. భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక లాయర్ గారు, చాలా పెద్ద లీడింగ్ లాయర్ సిటీలో, ఆయన కూతురు ఆయన మాట్లాడుకుంటారు. ఆయన ఒక అగ్రిమెంట్ తీసిస్తాడు కూతురికి. ఈ అగ్రిమెంట్ మీద నువ్వు ఆ అబ్బాయి సంతకం పెట్టాలి అని. నేను పెడతాను, అతను ఎందుకు, ఇదేమిటి, ఎవరైనా చేస్తారా ఇట్లాంటి, నేను చేస్తాను, ఎవరి సంగతో నాకు తెలియదు, నేను చేయదలుచుకున్నా, నువ్వు దీనికి ఒప్పుకుంటేనే పెళ్లి చేస్తా, లేకపోతే నేను చేయను అంటున్నాడు ఆయన. ఏంటంటే ఆ అబ్బాయి ఈ అమ్మాయి కూడా ఈ తండ్రి దగ్గరే జూనియర్లు. ఆ అమ్మాయి యాక్టివ్గా ఉంది, తండ్రి బాగా సంపన్నుడు, మరి పెద్ద లాయరు, ఆయన లాంటి లీడింగ్ లాయర్ ప్లేసు ఈ చిన్న లాయర్కి దొరకదు. ఈ అబ్బాయికి కుర్రాడు ఏమనుకున్నాడంటే ఈ పిల్లని చేసుకుంటే పిల్లతో పాటు ఆస్తి వస్తుంది, మామగారి ప్రాక్టీస్ అంతా తనకి సొంతం అవుతుంది, పిల్ల చక్కగా యాక్టివ్గా అందంగా చురుగ్గా ఉంది, మంచి వాగ్ధోరణి ఉంది, పిల్ల కొంచెం గట్టిది, తండ్రి గట్టివాడే, పిల్ల గట్టిది. అతన్ని పిలిచింది. పిలిస్తే అమ్మో ఈయనేదో అడ్డం పెడుతున్నాడు, మళ్ళీ కష్టపడి ఒప్పించారు. పిల్ల ఏమందంటే మీరే పెళ్లి చేయాలి, ఎందుకు గ్రాండ్గా కావాలి పెళ్ళి అమ్మాయికి. ఓహో, అందరి పిల్లలకి అంతే కదా జయ, నా పెళ్ళికి అలా ఉండాలి, ఇలా ఉండాలి, బొట్టు ఇట్లా మామూలు బొట్టు ఉండకూడదు, అదేమిటి మధ్యలో పెట్టే తెరసెల్లా అత్యద్భుతంగా ఉండాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళిలో లాగా ఉండకూడదు, నా పెళ్ళిలో అందరూ ఇలా డ్రెస్అప్ అవ్వాలి, నా ఫ్రెండ్స్ అందరికీ సేమ్ రకం బట్టలు ఉండాలి, ఎన్ని ఐడియాలు జయ థీమ్స్. అయితే పిలిచిన తర్వాత అది చూశాక అతను ఆశ్చర్యపోయాడు. ఏంటంటే దాంట్లో ఏం రాసింది, రేపు మర్నాడు మీ ఇద్దరు డివోర్స్ తీసుకుంటే నా ఖర్చులు నాకు ఇచ్చేయాలి చెరసగం. తండ్రి రాశారు. ఎందుకంటే నేను ఇంత పెద్ద లాయర్ని, మా చుట్టాలు పక్కాలు అందరినీ పిలవాలి, నేనే చేయాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి, లలిత కోరుకుంది నేనే చేయాలని, నేనే చేస్తా, నేను ఈ చుట్టాలు పక్కాలు అందరినీ పిలవాలి కదా, మరి ఇంత ఖర్చు అవుతుందా, నా స్థాయికి తగ్గట్టు చేయాలి కదా, ఇంత ఖర్చు పెట్టి నేను మీ ఇద్దరికి పెళ్లి చేశాక రేపు మర్నాడు మీరు ఈగోలకో డబ్బుల వ్యవహారానికో మీ ఇంట్లో వ్యవహారాలకో చిన్న చిన్న వాటిని సార్ట్అవుట్ చేసుకోలేకో మీరు విడిపోతే ఆస్తి పక్క పెట్టండి, నా ఖర్చులు ఎవరిస్తారు, మీ ఇద్దరు చెరసగా నాకు ఖర్చులు ఇవ్వాలి, దానికి సంతకం పెట్టు. ఈ అబ్బాయి అన్నాడు మరి మా వాళ్ళు కూడా పెడతారని కదండి ఖర్చు అన్నాడు. అయితే మీ అమ్మ నాన్నతో కూడా మాట్లాడినా అని అడిగాడు ఆయన. వదిలేండి వాళ్ళతో నేను మాట్లాడుకుంటా అని చెప్పి సంతకం పెట్టాడు. ఓహో, మరి ఇప్పుడు మరి ఒకవేళ మేమిద్దరం మ్యూచువల్గా విడిపోతే ఇద్దరు ఇవ్వాలి, ఎవరు విడాకులు అడిగితే వాళ్ళు ఈ ఖర్చులు ఇవ్వాలి. బాగుందండి. లలిత ఒకవేళ మ్యూచువల్గా ఇప్పుడు ఆస్తి అమ్మాయి ఒకతే ఏకైక పుత్రిక కదా, ఆస్తి ఎలాగో అమ్మాయికే వస్తుంది కాబట్టి అమ్మాయికి రాదు, డివోర్స్ తీసుకుంటే నేను ఆస్తి ఇవ్వను. చాలా బాగుంది, ఎంత బాగా ఇరికిచ్చారు చూడు ఆయన. తర్వాత నేను ఆయనతో మాట్లాడితే చెప్పారు, బహుశా ఆయన కూడా ఇదే లాయే చదివి ఉంటారు, నాకు అలా అర్థమైంది వారు మాట్లాడినప్పుడు. ఇది వరకు 6 నెలలు సమయం ఇచ్చేది కోర్టు, 6 months ఉండండి తర్వాత ఉంటుందేమో ఇప్పుడు అది కూడా లేదంటారు. ఈ డివోర్స్లో ఆడపిల్ల మగపిల్లాడు ఎంత నలుగుతారో దానికి 100 రెట్లు పేరెంట్స్ నలుగుతారు. అవునండి, వాళ్ళు సమాజంలో తలెత్తుకోలేకపోతారు.
పిల్లల జీవితాలు ఇలా అయిపోయినాయి అని బాధ, ఆ బాధ తట్టుకోలేకపోతారు. ఆర్థిక సంబంధమైన అక్కడి నుంచి వాళ్ళ డబ్బు, వాళ్ళ ఎంత డబ్బు నలిగిపోతుందంటే ఒక పెళ్లి చూపుల దగ్గర మొదలైన ప్రాబ్లము, ఆ ఖర్చు, ఆ పిల్లలు పుట్టేదాకా మధ్యలో పిల్లలు కనుక ఉంటే ఇంకా ఆ పేరెంట్స్ తాలూకు హింస చిన్న హింస కాదు. కానీ ఎలా మాట్లాడుతున్నారంటే రమ్మగారు, పిల్లలు కూడా మీకు మేము భారమా, అలా మేము విడిపోతున్నాము, నాకు అక్కడ నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా, నేను విడిపోతా, మీకు ఇష్టమైతేనే మీ దగ్గరికి వస్తా, ఎమోషనల్ చెప్పండి, నేను బయటికి నా దారి నేను చూసుకుంటా, నా దారిని ఉన్నారు, అలా కూడా ఉంది. అలా కూడా కనిపిస్తుంది. మీరు కనుక నాతో నుంచోపోతే నా దారి నేను చూసుకుంటానంటారు. పిల్లల్ని వదులుకోలేక పేరెంట్స్ లొంగుతారండి, ఏమన్నా చేసుకుంటారేమో, ఎటు వెళ్ళిపోతారు, ఏమైపోతుంది, డబ్బు పోతే పోయింది, ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, పిల్లలు కదా ముఖ్యం అనుకో. అందరూ సంపాదించుకోలేరు, అందరూ సంపాదించుకోలేరు. వీళ్ళ తాలూకు అప్పటిదాకా ఉన్న సోషల్ లివింగ్ కుదేలైపోతుంది జయ. అవును, ఎంత మానసికమైన హింస అనుభవిస్తారంటే డివోర్స్కి ఖచ్చితంగా కొన్ని కారణాలు ఉండాలి. ఖర్చులకు కూడా పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయి అబ్బాయి ఎందుకు ఆలోచించరు, పెళ్లి అయిన దగ్గర నుంచి నీకు నచ్చకపోతే డివోర్స్ ఇచ్చే, నీకు నచ్చకపోతే డివోర్స్ ఇచ్చే, డివోర్స్ ఇస్తావా, అలాంటి వాగుళ్ళు ఎందుకు వాగుతారు? డివోర్సే ఇవ్వదలుచుకుంటే పెళ్లి చేసుకుని తగలబెట్టం ఎందుకు? అసలు కలిసి ఉండలేకపోతున్నారు. ఎందుకు కలిసి పోనీ ఉండలేవు, పెళ్లి చేసుకోవడం మానే అంటే చేసుకుంటేనే కదా తెలిసింది, చేసుకోగానే స్టార్ట్. జయ రెండో రోజు నుంచి సర్దుకోలేని తనాలు వస్తున్నాయి తెలుసా. ఆడపిల్లలు అత్తారిళ్లలో ఇమడరు, అక్కడి నుంచి అత్తవారు పెళ్లి చేసుకుంటారా, ఎంతసేపు ఆ పిల్లని విమర్శించి కాల్చుకు గుచ్చి చంపి పడేస్తారు. దాంతో పాటుగా వీళ్ళు కూడా ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో, ఇద్దరు పిల్లల్ని కలిపేము, వీళ్ళిద్దరూ సమానంగా చదువుకున్న వాళ్ళు, వీళ్ళని సర్దుకోవడానికి కొంత సమయం ఇద్దామని వీళ్ళు కూడా అనుకోరు. ఆడపిల్లలు, ఆడబడుచులు, అత్తగారులు, అన్ని రకరకాల బావగారులు, తోడుకోడళ్ళు, ఇక్కడి నుంచి ఇక్కడ బావమరుదులు, అత్తామామలు, అటు ఇటు కూడా అసలు దేనికి సమయం ఇవ్వకుండా చివరికి సమాజాన్ని మన పూర్తిగా విడాకుల సమాజం వైపుకి తీసుకెళ్ళిపోతున్నారు. నాకు అది చదవగానే చెప్పాలనిపించింది జయ. చాలా మంచి సబ్జెక్ట్ అండి. ఇప్పుడు పలానా కుటుంబంలో పెళ్లి అని మనం, పిల్లలు ఉన్నారంటే పెళ్లి అని మనం ఎట్లా అనుకుంటున్నాము, పెళ్లి అంటే విడాకులు అనేది వచ్చేసిందండి. మనం వినే వాళ్ళకి కూడా చాలా లైట్ గా అనిపించేస్తుంది. ఇది వరకు సహజంగా విన్నాం, అయ్యో వాళ్ళిద్దరు విడిపోయారంట, డివోర్స్ తీసుకుంటున్నారంట, అది కూడా సంవత్సరాలు నడిచేది. ఈ కోర్టులు కూడా మనకి ఇలాంటి తీర్పులు ఇవ్వటం, ఇలా రావటం, దీంతో చాలా సహజమైనది. ఖర్చులు పెళ్లిళ్ళకి చెరిసగం పెట్టుకుంటే, అవునండి 50-50 ఒక రకంగా ఉండు. ఇప్పుడు సమాన పాయాలో ఉన్నారనుకో, ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే వాళ్ళిద్దరు, కన్యాదాత వియ్యంకుడు కూడా సమాన పాయాలో ఉంటే చెరిసగం చేస్తారు. ఆడపిల్లల దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయనుకుందాం, పెద్ద ఇళ్లలో ఆడపిల్లలు, సామాన్య కుటుంబీకులైన మగపిల్లలు, వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఖర్చు పెట్టగలుగుతారు. సమానంగా ఎలా చేస్తారు, అదో సమస్య. మనం ఇట్లా విభిన్న స్థాయిలో ఉన్న వ్యక్తులు పెళ్లిళ్ళని చూస్తూనే ఉన్నాం మనం. గొప్పకి ఇన్ని ఐటమ్స్, 2000 మందిని పిలవడము, ఇంతంత తిండి ఖర్చులు, ప్లేటు 800 మినిమం ఇప్పుడు. అవునండి, 2000-3000 కూడా ఉన్నాయట. ఇక ఇవే అయితే సెలబ్రిటీ మ్యారేజెస్లో అయ్యే ఖర్చు చిన్న ఖర్చా? పువ్వుల దగ్గర నుంచి గెలలతో సహా అరటి చెట్లు బుక్ చేసేస్తున్నారు. పెళ్ళిళ్ళు ఫెయిల్ అవ్వడానికి అసలు ఎవరు కారణం అవుతున్నారు, ఎవరు అనేది శోధించాలి ప్రతి వాళ్ళు. ఈ పెళ్లి ఫెయిల్ అయిందంటే దీనికి కారణం ఎవరు, ఏమిటి, ఈ ఖర్చు ఎవరు భరించాలి, దీని మీద కూడా మంచి అవగాహన తెచ్చుకున్నాకే పిల్లల పెళ్లిళ్ళలోకి, పిల్లల డివోర్సుల్లోకి దిగాలేమో అనిపిస్తుంది. పిల్లలకి ముందుగానే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎలా చేస్తున్నారు అప్పుడు ఈ విషయాలని చెప్పాలి. అబ్బాయి అమ్మాయి ఇద్దరికి చెప్పాలి. మీ పెళ్లికి సంబంధించి ఇంత ఖర్చులు పెడుతున్నాం. పైగా పిల్లలు ఏమంటారు, పేరెంట్స్కి ఏమైనా ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద డే పిల్లల కోసమే, వాళ్ళ కోసం కాకపోతే ఇంకెందుకు అనిపిస్తుంది. ఒకటి ఆడపిల్లలకి ఏమనిపిస్తుంది, పిల్లలకి ఏమనిపిస్తుంది, మా కోసం కాదా ఇది, మేము ఇంపార్టెంట్ కాదా, డబ్బేనా ఇంపార్టెంట్ అంట. డబ్బు ఇంపార్టెంట్ కాదని మీరు చెప్పండి చూద్దాం. మరి సాదాసీదాగా చేసుకోవచ్చు కదా, అలా చేయం కదా. అది వచ్చు నిజంగా ఆలోచించాల్సిన విషయం అండి ఇది మాత్రం. ఇప్పుడు ఆర్థికంగా ముందంజలో ఉన్న వారికి అసలు అవసరమే లేదు. ఎవరైతే కొంచెం మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళు కోసం, సమాజం కోసం అని చెప్పి ఇంత పెద్ద ఖర్చులు పెట్టి రెండో రోజే విడిపోయి ఎవరిలో వాళ్ళు ఉంటా ఉంటే ఖచ్చితంగా ఆలోచించాలి. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.